హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ హోమ్లీ డిలైట్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని తలకాయ మాంసం కర్రీ అండి. ఎలా వచ్చిందో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మెయిన్లీ తలకాయ మాంసం కర్రీ అంటే ఇష్టమైన వాళ్ళు ఒక్క లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తీసుకున్న మాంసాన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడానికి కడాయి, కుక్కర్ అయితే కుక్కర్ తీసుకోవాలండి. నేను కుక్కర్లోని ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లోని సరిపడంత ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం సాజీరా, ఒక ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ వేయిపోయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా మగ్గించుకోవాలండి. నేను టమాటా క్వాంటిటీ అనేది 2 తీసుకున్నాను, మీడియం సైజు. ఎందుకంటే ఈ కర్రీలోని పులుపు అనేది యాడ్ చేస్తాం కదండి, అందువల్ల నేను 2 తీసుకున్నాను. ఈ టమాటాలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశానండి. చూసారా, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసం కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. అంతేకాకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది మొత్తం ఈ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి వాచ్ చేయండి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, చూసారా మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను కారం అనేది 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇంకా స్పైసెస్ ఇంకా ఎక్కువగా స్పైసీగా ఇంకా తినాలనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ కారం అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ వీడియో అనేది చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. ఏంటంటే వాటర్ ఎంత వేస్తున్నాను, విజిల్స్ పెట్టింది అనేది వీడియో అనేది చిన్నది క్లిప్ మిస్ అయిందండి. వీడియోలో చూపించిన విధంగా 3 లోటాలు వాటర్ అనేది వేసి మూత పెట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. ఆ వీడియో అనేది క్లిప్ మిస్ అయింది. చింతపండు కూడా నేను పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత నానేసాను. ఆ జ్యూస్ అనేది ఇప్పుడు వేస్తున్నానండి. ఈ పులుపు అనేది కూడా వేసుకొని బాగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ పులుపు వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని ఇంకో 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. పులుపు వేయకముందు 7 విజిల్స్ రావాలండి. పులుపు వేసాక ఒక 7 విజిల్స్ వేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను క్లోజ్ చేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను. చూసారా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా 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 టేస్టీగా ఉందండి. వేడి వేడిగా అన్నంలోని వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి బాబు. తలకాయ మాంసం కర్రీ అనేది ఇష్టమైన వాళ్ళు మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.
ఈ కర్రీ అనేది వంట రాని వాళ్ళ కోసమే అండి చేసి చెప్తున్నాను. అంటే వంట వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వచ్చు కదండీ! వంట రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే అండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అనేది మర్చిపోకండి. ఓకే అండి. బాయ్.